ఇలా స్లిప్ స్టిచ్ వేసాడు. ఓకే, ఇంకా ఈ రోకి డైరెక్ట్గా లీవ్స్ అనేవి స్టార్ట్ చేసేయచ్చు, లేదంటే ఇంకొక రో కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. నేను లీవ్స్ స్టార్ట్ చేస్తాను. 1 2 3 4 అండ్ 5 చైన్స్ వేసాను. టర్నిషన్ క్రోషెట్ లాగైనా చేయొచ్చు, లేదా నార్మల్గా అయినా చేయొచ్చు అనమాట. ఫస్ట్ చైన్ విడిచిపెట్టేసి సెకండ్ చైన్ నుంచి ఇలాగా లూప్ పిక్ చేస్తున్నాను. లూప్ ఇలా అయినా చేయొచ్చు. ఇది ఒక మెథడ్ అనమాట. మళ్ళీ సింగిల్ క్రోషెట్స్తోనే చేస్తున్నాను. లాస్ట్ 2 చైన్స్ డబల్ క్రోషెట్స్. 5 చైన్స్ వేసి ఫస్ట్ చైన్ విడిచిపెట్టేసి సెకండ్ థర్డ్ చైన్లో సింగిల్ క్రోషెట్స్ చేశాను. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చైన్లో ఇలాగా డబుల్ క్రోషెట్ ఇలా చేసి నెక్స్ట్ చైన్లోని ఇలాగా స్లిప్ స్టిచ్తో జాయిన్ చేసాడు. ఇంకా 3 లేదా 4 లీవ్స్ వస్తాయి. 4 లేదా 5 లీవ్స్ వరకు వస్తాయి అన్నమాట. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే టర్నిషన్ క్రోషెట్తో చూద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ చైన్ 5 చైన్స్ కదా వేసాను. స్టార్టింగ్ చైన్ విడిచిపెట్టేసి సెకండ్ చైన్లోని ఇలాగ లూప్ పిక్ చేస్తున్నాను. లూప్స్ అన్నీ పిక్ చేస్తున్నాను అనమాట. ఇలాగా థర్డ్ చైన్లోంచి లూప్ పిక్ చేశాను. మళ్ళీ ఫోర్త్ చైన్, ఫిఫ్త్ చైన్ అండ్ అగైన్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో ఆ లూప్ నుంచి మళ్ళీ ఇంకో లూప్ పిక్ చేస్తున్నాను అనమాట. ఇది టర్నిషన్ క్రోషెట్. నీడిల్ మీద యార్న్ వేస్తూ 2 లూప్స్ నుంచి ఇలా తీసేయడం. ఇలా కూడా వేయచ్చు లీవ్స్ అన్నీ.